ఈరోజు జూబ్లీ హిల్స్ కానీ బంజారాహిల్స్ కానీ ఇంకోటి ముంబై కానీ ఢిల్లీ కానీ ఎవడైనా కూడా అన్నమే తినాల్సింది, గడ్డి తినడు మన్ను తినడు. కాబట్టి రైతును ఒక పద్ధతిలో చూసుకొని ఈ RRR అన్నది రద్దు చేయకుండా పాత అలైన్మెంట్లో తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాం. రీజనల్ రింగ్ రోడ్ రైల్ రోడ్ ఏదైతుందో RRR రోడ్ ఏదైతుందో ORRకు 40 కిలోమీటర్ల దూరంలో ఉండాలి. 40 కిలోమీటర్లు విడిచిపెట్టి ఓ రోజు ఒక చౌటుపల్లి దగ్గర 28 కిలోమీటర్లు, ఇంకో దగ్గర 30 కిలోమీటర్లు, ఇంకో దగ్గర 65-70 కిలోమీటర్లు. ఇది రింగ్ రోడ్ కాదు, పబ్లిక్ను చుత్తే చేయడానికి రోడ్డు తీసుకొచ్చినట్లు కనపడుతుంది మాకు. ప్రభుత్వానికి మేము ఏమంటున్నామంటే రీజనల్ రింగ్ రోడ్ను ఏదైతే ఉందో ORR నుంచి 40 తీసుకుంటారా, 50 తీసుకుంటారా, 100 తీసుకుంటారా, ఒకే అలైన్మెంట్ ప్రకారం మీరు రీజనల్ రింగ్ రోడ్ తయారు చేయండి, జిగ్జాగ్ రోడ్ను తయారు చేయకండి. ప్రతి ఒక్క రైతు అప్పుడు ఆనందంగా ఉంటాడు. రెండోది కాంపెన్సేషన్ విషయంలో రిజిస్ట్రేషన్ వాల్యూ ఏదైతే ఉందో దాని కాకుండా మార్కెట్ వాల్యూకు 3 times ఇస్తే ఏ రైతు అయినా సంతోషంగా భూమిని చేయడానికి ఒప్పుకుంటాడు. ఈరోజు రిజిస్ట్రేషన్ వాల్యూ అంటే 5 లక్షలు ఉంటుంది, 5 లక్షలకు 3 ఇంతలు ఇస్తా అంటే 15 లక్షలు. ఈరోజు 1.5 కోటి పోతుంటే నువ్వు 15 లక్షలు ఇస్తే ఎవరికి కావాలా?